అత్యంతరం దోసుకుడు ఏంది ఇవన్నీ ఏంది సజ్జి 50 రూపాయలు అంటే ఎడికలు తీసుకోవాలి సన్నకారు రైతులు ఎడికలు తీసుకోవాలి. అదే మాట్లాడుతాం. శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు మొత్తం బీజేపీ ఎంపీలని, బీజేపీ ఎమ్మెల్యేలని, బీజేపీ ఎమ్మెల్సీలను తీసుకొని నిర్మలకు వస్తుందని తెలిసి దిలావర్పూర్ రైతులు 46 డిగ్రీల ఎర్రటి ఎండలో 12 గంటల నుంచి వెళ్ళి 2 గంటల వరకు మా కోసం నిరీక్షించింది. ఇవాళ వాళ్ళ గోస, వాళ్ళ ఆవేదన, వాళ్ళ దుఃఖాన్ని ఇట్లా కదిలిస్తే మాలాంటి వాళ్ళు కూడా కదిలిపోయి కన్నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టి పంట పండించి ఇక నోటికాడి బుక్క మాకు వస్తుందని చెప్పి మేము భావిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళాలలో పోసిన మొక్కజొన్నలు 4 రోజులైనా కూడా బస్తాలు లేవు. బస్తాలుంటే అమాలీలు లేరు, కాంటాలు పెట్టోళ్ళు లేడు. చివరికి ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం చెల్లించుకోవాలి. ట్రాన్స్పోర్ట్లో కూడా 50 కిలోల బస్తాకి 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తే గాని మేము ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్పి వాడు బుకాయిస్తున్నాడు. ఒక క్వింటల్ మొక్కజొన్నలు ఇవాళ గోడాను తరలించాలంటే 170 రూపాయలు చొప్పున రైతు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు, ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఇలా కన్నీళ్లు పెడుతున్నారు వాళ్ళు. ఆ మొక్కలు కూడా లీజ్ ఫార్మర్స్ అయితే, కౌలు తీసుకున్న రైతులు అయితే, కౌలు తీసుకున్న రైతుకి తంబ పెట్టే అధికారం లేదు. ఇవాళ ఓనర్ వచ్చి తంబ పెట్టాలి, ఈ కండిషన్ పెట్టిండ్రు. ఆ మొక్కలు కూడా ఇలా నిర్మల్ ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో 35 నుంచి 40 క్వింటాలు వస్తాయి. కానీ వీళ్ళు మాత్రం ఎకరాకి 26 క్వింటాలు, 26.5 క్వింటాలకి రిస్ట్రిక్షన్ పెట్టిన. మరి మిగతా మొక్కలు ఎక్కడ అమ్ముకోవాలనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు లేదు. ఈ ప్రాంతంలో తెల్లదొండలు వేస్తారు, ఇవాళ హైబ్రిడ్ వెరైటీలు వచ్చినాయి. ఒకప్పటి తెల్లదొండలు వేరు, ఇప్పటి తెల్లదొండలు వేరు. ఇవాళ ఒక్కొక్క ఎకరానికి సోయాబీన్ తీసి వేసిన కాడ, పత్తి తీసి వేసిన కాడ 30 క్వింటాల తెల్లదొండలు పడుతూ ఉన్నాయి. ఈ 30 క్వింటాల తెల్లదొండలు కొనడానికి ఎకరానికి 10 క్వింటాలు మాత్రమే తీసుకున్నటువంటి మూర్ఖపు నియంత్రణ పెట్టిండ్రు సారు. మరి మేము ఎకరంలో పండించిన పంట 3 ఎకరాల భూమి ఎక్కడ తెస్తాము, ఎక్కడ దొంగ కాగితాలు సృష్టిస్తామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇక వడ్లదైతే చెప్పనలవి కాదు, వర్ణాతీతం. మేము రాత్రి పడుకున్నాము, ఆ కడెంలో పడుకున్నాము. తెల్లారి వస్తుంటే ఏ రోడ్డు మీద చూసినా కూడా కిలోమీటర్ల తరబడి వరి కుప్పలు, ఇవాళ బస్తాలను నింపినటువంటి వరిధాన్యం, తడిసి ముద్దైనటువంటి, తడిసి మొలకలొచ్చినటువంటి వరిధాన్యం కనబడతా ఉంది. 35 నుంచి 50 రోజుల పాటు పిల్లా జల్ల అనకుండా ఏ ఎండాకాలంలో ఇళ్లల్లో ఉన్నానో పిల్లా జల్లతోటి ఇవాళ పంట పండించి సుఖపడే టైము, మళ్ళీ వ్యవసాయానికి తయారయ్యే టైం ఏదైతే ఎండాకాలం ఉంటుందో గా ఎండాకాలంలో ఇవాళ మేము ఈ వరి కుప్పల మీద ఉండి మొత్తం ఎండ దెబ్బ కొడతా ఉంది. దవకాన్ల పాలవుతున్నాం మేం, అక్కడక్కడ చనిపోతున్నారు సార్ అని చెప్తున్నారు. ఇవాళ ఇన్ని బాధలు పెట్టే అధికారం ఇవాళ మేమే ఇచ్చినామా అని చెప్పి, మా చెప్పుతో మేం కొట్టుకుంటామని చెప్పి మా దగ్గర కాటారంలో రైతు కొట్టుకున్నాడు. నీకు ఓటేసిన కర్మానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన కర్మానికి, రేవంత్ రెడ్డిని నమ్మిన కర్మానికి మాకు గిన్ని కష్టాలు వచ్చని చెప్పి తన చెప్పుతో తాను కొట్టుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ గుండాలు, కొంతమంది నాయకులు ఆయన పిచ్చి కొట్టిండ్రు. ఇంటికి వచ్చి 105 సంవత్సరాల తల్లి ఉంటుంది వాళ్ళకు, 105 సంవత్సరాలని ముసలామెను కూడా కొట్టిపోయిందంటే ఇవాళ ఎక్కడో సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ళు అంటున్న మాట ఏంటిది? ఇవాళ బీజేపీలకు తెలివి లేదు, బీజేపీలకు డ్రామా చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. మేము రాజకీయాలు చేస్తున్నామా, రైతుల గోసను వివరిస్తున్నామా? రా కొడుక, దిలావర్పూర్ రైతాంగం దగ్గరికి రా, నీకు దమ్ముంటే అని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఆనాటి ప్రభుత్వం మిర్చి రైతులకి మాకు గిట్టుబాటు ధర కావాలంటే సంఖ్యలు వేసి జైల్లో పెట్టింది. ఆ రైతాంగం కన్నెర చేస్తే భూపాతంలో తొక్కేసిన రైతులంతా కూడా. మేం ఓటేసి గెలిపిస్తే కదా నువ్వు కుర్చీ మీద కూర్చున్నది, మేం ఓటేసి ఆశీర్వదిస్తేనే కదా నీవు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, మంత్రి పదవులు వచ్చినాయి.
ఇవాళ మా మీదనే సవారీ చేస్తా ఉన్నావు, మా కన్నీళ్లతో మా జీవితాలతో చెలగాట మాడుతున్నామని చెప్పి ఇవాళ రైతులు మాట్లాడుతున్నారు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ మారింది అనుకున్నాం, కానీ గిట్లయిద్దని చెప్పి మాత్రం అనుకోలే. వాళ్ళకు భూముల అమ్మకం మీద ఉన్న శ్రద్ధ, పైరవీల మీద ఉన్న శ్రద్ధ, డబ్బులు సంపాదించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ మా రైతుల వడ్ల కొనుగోలు విషయంలో, మా రైతుల మొక్కల కొనుగోలు విషయంలో, మా రైతుల తెల్లజొన్న కొనుగోలు విషయంలో మాత్రం, సల్ఫర్ కొనుగోలు విషయంలో మాత్రం లేదని అర్థమైతా ఉంది. మేం మర్చిపోం బాబు. ఇవాళ మాకు మేముగా కన్నీళ్లు కారుతుండొచ్చు, మా గుడ్లలో నీళ్లు ఇంకిపోవచ్చు, కానీ మర్చిపోం. మళ్ళీ ఎన్నటికైనా మీరు 2028 లోపు మళ్ళీ మా పల్లెలకు రావాల్సిందే, మా ఓట్లు కావాల్సిందే, మీకు మా ఆశీర్వాదం కావాల్సిందే. గప్పుడు మాట్లాడతాం. డ్రామా ఎవడేసిండు, మోసం ఎవడు చేసిండు, ఎవడు గ్యారంటీలు ఇచ్చిండు, ఎవడు గ్యారంటీలు ఉల్లంఘించిండు గప్పు తెలుస్తుంది బిడ్డ అంటున్నారు. రైతు గ్యారంటీ, రైతు రుణమాఫీ చేయకపోతే సంపూర్ణంగా, రైతు బంధు ఇవ్వకపోతే సంపూర్ణంగా, రైతు బీమా సక్కగా చేయకపోతే, ఇవాళ చివరికి రైతులు పెట్టుబడి పెట్టి ఇవాళ అమ్ముకొని ఆ పైసలు మళ్ళా అప్పులు కట్టుకొని మళ్ళీ వ్యవసాయం తయారైదామంటే ఇవాళ ఈ పరిస్థితి ఉంటే ఎట్లుంటది. ఇవాళ అందుకనే ఇవాళ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం, ఎమ్మెల్సీల బృందం, మా మిత్రులు లక్ష్మీనారాయణ గారు, వారు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, వారి నాయకత్వంలో ఇవాళ మేము తిరుగుతా ఉన్నాం. మా ప్రెసిడెంట్ నిర్ణయం అనౌన్స్ చేసిండు. చివరి వడ్ల గింజ కొనేంత వరకు, చివరి మక్క గింజ కొనేంత వరకు, చివరి మనకు తెల్లజొన్నలు కొనేంత వరకు, సల్ఫర్ కొనేంత వరకు మేము ఇళ్లలో ఉండే ప్రసక్తి లేదు, రైతుల వెంటనే ఉంటామని చెప్పి మీకు హామీ ఇచ్చిపోవడానికి వచ్చినాం. మేము వస్తున్నామంటేనే బస్తాలు వస్తున్నాయని చెప్తున్నారు, మేము వస్తున్నామంటే లారీలు వస్తాయని చెప్తున్నారు, కానీ లారీలు ఎట్లా వస్తున్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఒకటే రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా 4 రోజుల్లో కొంత మార్పు వచ్చినట్టుగా కనపడతా ఉంది. మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి. 4-5 రోజుల్లో కాలం నెత్తి మీదకి వచ్చింది కాబట్టి మా పండిన పంట ఇక్కడే మురిగిపోతే మేము చూసి భరించలేం, మా పండిన పంట మొలకలు వస్తే మేము భరించలేం, మా పంట మా కళ్ళ ముందే ఇవాళ గోడలో పోవాలి, మా పంట రైతులకు మా ప్రజలకి బువ్వ పెట్టాలన్నటువంటి సంకల్పంతో మేము కష్టపడి పనిచేసి తెచ్చినాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం తక్షణమే బేషజాలకు పోకుండా రాజకీయ దాడులు చేయకుండా, పిచ్చి వేషాలు వేయకుండా ఇవాళ కొని మా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పడానికి, భరోసా ఇవ్వడానికి మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వచ్చినాం. కాబట్టి ఇవాళ తప్పకుండా ఇవాళ మేము చూస్తున్నాం, బయట కంటే కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. నేను అదే అంటున్నాను, ఇక్కడ ఎక్కువనో చూసేస్తున్నాం మనం, అంతకంటే ఎక్కువ ధాన్యం ఇక్కడ ఉన్నది. ఏం చెప్తున్నారు, 80% అయిపోయింది, 70% అయిపోయింది, ఎక్కడైపోయింది? అందుకనే వారు ఉంటారు, వారు మాట్లాడతారు, కోరుతా